హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనమందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యానికి మంచిదైనటువంటి మునగాకుతోటి ఇవాళ మంచి రెసిపీ చేసుకుందామండి. ఎన్నో పోషక విలువలు కలిగిన మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకుతోటి ఒక రెసిపీ అనమాట. మునగ 300 రోగాలను తగ్గిస్తుందని అంటారు కదా ఫ్రెండ్స్. అందుకని మనం అలాంటిది ఉంటే వదిలిపెట్టకూడదు కదా, తప్పకుండా చేసుకోవాలి. తరచూ చేసుకుంటూ ఉండాలి. నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి మునగాకైతేను. మీకు కూడా ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. మునగాకు ఫ్రెష్గా చట్నీని తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని పురుగు అవి ఏం లేకుండా చూసేసుకున్నాను. మొత్తం శుభ్రంగా కడిగేసుకుని చూడండి ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఒక నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే కలర్ మారిపోతుంది అంతే. అంత గ్రీనిష్గా ఉండదు, కొంచెం కలరు తేడా వస్తుంది, అంత గ్రీనిష్ లేకుండా. ఇదిగోండి పొద్దున్న నేను మొదలు పెడితే ఇదంతా కడగడము ఇలా ఆరబెట్టడము చేస్తే రాత్రికి చీకటి అయిపోయింది. రాత్రి అయిపోయింది 7, 8 కల్లా ఇట్లా అయ్యిందనమాట. ఇలా ఆరి ఇలా పొడి పొడిగా అయ్యిందనమాట. దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎండబెట్టుకోవాలంటే బాగా ఇంకా ఎండబెట్టేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేటట్టు ఎండబెట్టుకోవాలన్నమాట. గలగల అంటారు కదా, గలగల ఆడేటట్లాగా ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఆ డ్రై మునగాకు వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పచ్చిదే వాడుతున్నాను. దానికోసం మనకి కూర చేసుకుందాం అనుకున్నాం కదా, అదిగోండి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుని రావాలన్నమాట. పట్టిన తర్వాత ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అదే మూకుడు పెట్టేసుకుని కొద్దిగానే అంటే కొంచెమే ఆయిల్ అండి, చూసారు కదా మీరు. ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేసుకుని మినపప్పు కూడా కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ జీలకర్ర అనేది లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది, ముందు వేసేసుకుంటే మాడిపోతుంది అనమాట. అందుకని లాస్ట్లో వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసుకుందాము. ఇదిగోండి ఏదైనా కూడా శ్రద్ధగా చేసుకోవాలి. పోపు అనేది మాడిపోతే అస్సలు బాగుండదు. ఇదిగోండి ఒక గంట ముందే పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. బాగా నానిన పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకుని ఈ పోపు మిశ్రమంలో వేసేసుకోండి. వేసిన తర్వాత వెంటనే మగ్గిపోతుంది. ఈ పెసరపప్పు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి, వేసిన ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ కొబ్బరి కూడా ఇది పోపు మిశ్రమంలో వేసేద్దాము. వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. వేసుకుని అంతా కలిసేటట్టుగా ఉప్పు, పసుపు అలాగే కొబ్బరి, పెసరపప్పు, పోపు అంతా కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకుందాము. కలిసిన తర్వాత ఈ కొబ్బరి అనేది కొంచెం సేపు ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆ పచ్చి అనేది పోతుందనమాట. ఎండు కొబ్బరి ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి వాడుకోవాలనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి వాడుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి వాడతాను, నాకు అదే అలవాటు అనమాట. ఇదిగోండి మన రెడీ అయిపోయిన మన మునగాకు ఈ బాక్స్లో పెట్టుకున్నాను నేను. ఈ మునగాకుని వేసేసుకుందాం ఇప్పుడు. మునగాకు కూడా మీరు కట్ చేసుకుని చిన్నగా చాప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. నేనైతే ఆపడంగానే వేసేసుకున్నాను. మిగిలింది ఇంకొక రెసిపీ కోసం అని చెప్పి ఉంచాను అనమాట. ఈ మునగాకు వేసేసుకున్నాం కదా, ఇది చక్కగా బాగా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలిపేసుకోండి. నాకు కలిపేటప్పుడు ఎప్పుడు కింద పడుతూ ఉంటుంది, ఎందుకంటే చిన్న వాటితో చేస్తూ ఉంటాను కదా, అందుకని కింద మీద పడుతూ ఉంటుంది. అది సహజం, వంటలు చేసేటప్పుడు తప్పకుండా కిందలు పడుతూ ఉంటాయి. అలాగా మీరు ఏమనుకోకండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. నా ఇష్టం కొద్ది కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, దానివల్ల ఏం పర్వాలేదు. ఇంగువ కూడా వేసేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకోండి చక్కగా. ఇదిగోండి గట్టికి ఆకులు అంటుకుపోతూ ఉంటాయి, కడిగినప్పుడు కూడా చేతికంతా అంటుకుంటాయి నోటి మునగాకులు, అసలు తొందరగా ఊడి రావు. ఇలా విదుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం నీళ్ళ చుక్కలు జల్లుకోండి. నీళ్ళ చుక్కలు అంటే నేను ఒక పావు గ్లాస్, చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాసుడు పోయండి, పెద్ద గ్లాస్ అనుకోండి ఒక పావు గ్లాసు వాటర్ పోసి
దీంట్లో ఒకసారి మళ్ళీ కలిపేసేయండి. ఎందుకంటే ఈ మునగాకు అనేది ఉడకాలి కదా, అందుకని. కానీ మునగలో ఉన్న బెనిఫిట్స్ ఇన్ని అన్నీ కాదండి, అసలు ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే 300 రోగాలను తగ్గిస్తుందంటే మామూలు విషయం కాదు కదండి. చాలా మంచి పోషక విలువలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. ఇంకో చూసారా, ఆయిల్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. మనం వేసుకున్నది జస్ట్ 2 స్పూన్లు, చిన్న చిన్న స్పూన్, అది కూడా చాలా చిన్న స్పూన్తో వేసుకున్నాను నేను. అలా ఉంటుందన్నమాట నేను చేస్తే, అసలు ఆయిల్ కనపడదు. చూడండి చక్కగా మగ్గిపోయింది, కూర అంతా అయిపోయింది. ఇది ఇలాగ కనుక మూత పెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ దాన్ని రెస్ట్ ఇచ్చేసి వదిలేస్తే కనుక మనం బౌల్లోకి తీసుకునేటప్పుడు చక్కగా అసలు మొత్తం ఒక్క పిసరు కూడా ఉండకుండా మొత్తం అంతా ఊడొచ్చేస్తుందండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెంటనే తీసేసుకోకుండా ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేశా కదా, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, చాలా హెల్దీ కూడాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వారణాసి వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి మంచి వంటలు, హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళకి ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. హెల్దీ మునగాకు కొబ్బరి రెసిపీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.